నిజంగా మీ మాదిరి అర్ధరాత్రిపై కలవడాలు ఈ రోజుటి కూడా టీటీడీలో మీరు విభేదించి బీజేపీతో కొట్లాడి బయటకు వచ్చినాక ఈ రోజు కూడా టీటీడీలో మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ముంగటివారు గారి భార్య సప్నా ముంగటివారిని మీరు మెంబర్గా పెడతారు టీటీడీ బోర్డులో. మీరు మాట్లాడతారు బీజేపీతో ఎవరు కలవకూడదంట. అంటే బీజేపీని మీరు ఓన్ చేసుకున్నారు. మీకు బీజేపీకి విపరీతమైన సంబంధము. ఏ ఒక్కరు బీజేపీతో మాట్లాడితే మీకు బాధ, ఏ ఒక్కరు ఇంకో పార్టీతో మాట్లాడితే మీరు బాధ. అన్ని పార్టీలు ఒక మీరు మాత్రం కలవారి, మీరు మాత్రం మాట్లాడాలి. ఇదే కదండి. ఇది ప్యూర్లీ ఇదంతా ఎట్లంటే ఫేసిస్టు, అంటే ఫేసిస్టు ఒక రకమైన ఒక విపరీతమైన మీ ఆలోచన వివాదం. ఇప్పుడు కూనారవి గారితో కూడా నేను ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు కూనారవి వైసీపీలోకి వస్తున్నట్లా ఏం జరిగినట్లు అక్కడ? అసలు మీది లోకేష్ నాయుడు గారు మీరు చూస్తుంటే, మీ ట్వీట్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎట్లుందంటే ఆ కుందేలు కథ మాత్రం ఉంది. ఓ కుందేలు బాగా గాఢ నిద్రలో ఉంటుందంట. తాటికాయ తలకాయ మీద పడుతుందంట. పడితే సడన్గా లేసి ఆకాశం నా మీద పడిందని చెప్పి పరిగెత్తుకుంటూ పోతుందంట. చూస్తూ చూస్తూ దోవలో ఇంకొక జింక కనపడుతుందంట. ఏం కుందేలు అట్లా పరిగెత్తున్నావంటే ఆకాశం కింద పడుతుందంటే ఆ జింక నమ్మి కుందేలతో పాటు అది కూడా పరిగెత్తేది మొదలుపెట్టిందంట. ఇంకా కొంత దూరం అయినాక ఒక గుంతనక్క చూసిందంట. ఆ గుంతనక్క చూసి కుందేలు జింక మీరిద్దరు ఎందుకు ఇట్లా పరిగెత్తున్నారంటే ఆకాశం పడిపోతుందని అంటే వాళ్ళు కూడా గుంతనక్క కూడా పరిగెత్తుందా? అట్లుంది మీకు. షాంగ్రిల్లా హోటల్కి పోయి భోంచే మీకు ఇంత అవసరం అండి, ఇంత ఉలిక్కి పడ్డాము. అసలు పోని ఒకవేళ మీదే కరెక్ట్ అనుకుందాం అంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కడే కానీ ఆంధ్రభవన్ మెట్ల మీద కానీ హోటల్ మెట్ల మీద కానీ సినిమా థియేటర్లో కానీ కనపడితే ఒకవేళ తప్పైతే మీ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ వచ్చాయి కదండి ఇంతకుముందు, మహిళలతో పాటు డ్రింకులతో పాటు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మళ్ళా దాన్ని ఎట్లా భావించాలి? మీరు పెట్టినారు కదా 4, ఇది ఉండొచ్చునా, అది ఉండొచ్చునా, నన్ను అవదబో ఏది ఉండకపోవచ్చునా అని చెప్పి. ఇప్పుడు మీదేం చెప్పాలా? అది ఉండొచ్చునా, ఇది ఉండొచ్చునా అంటే ఏం రాయాలి దానిలలో? ఏందండి మీరు? అసలు ఇది చూస్తుంటే లోకేష్ గారు మీరు చాలా అమాయకులు ఉన్నట్టున్నారు. ఇంకా ఏదో 5 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎంతో కొంత నేర్చుకున్నారులే అని అనుకున్నాం. కానీ ఇంత అమాయకులు, అసలు మీరు ఇంత ఇన్నోసెంట్గా ఉండారంటే మాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీ తండ్రి గారు చూస్తే చాలా పెద్ద మేధావి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఫీల్డ్లో ఎవరు ఏది సాధించినా, షటిల్ నుంచి కబడ్డీ నుంచి పరిపాలన నుంచి రాజకీయాల నుంచి అందరికీ నేనే స్ఫూర్తి, అందరికీ నేనే అసలు ఇచ్చిండేది ఆలోచన అని చెప్పి మీ తండ్రి గారు చెప్తుంటే మీరు పాపం ఇంత అమాయకంగా, అంటే తండ్రి గారు మీకు సరిగ్గా నేర్పిలేదా? మీరు తండ్రి గారి దగ్గర నేర్చుకోలేకపోయినారనేది ఇప్పుడు మాకు క్వశ్చన్. ఎందుకంటే ఇది సింపుల్ కదా, 2కు 2 కలిపితే 4 అనేది కూడా మీరు ఇంతవరకు నేర్చుకోలేకపోయినారంటే ఏమిటి జరుగుతుంది ఇక్కడ అనేసి. పైగా మీరు అమెరికాలో ఎక్కడెక్కడో చదువుకొని వచ్చారంటారు. ఈ సంఘటన చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు అమెరికా యూనివర్సిటీల మీద నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు అసలు. ఎందుకంటే చాలామంది భారతీయులందరూ పరిగెత్తుకుంటూ అమెరికాకు పోతున్నారు. అసలు అమెరికా యూనివర్సిటీల మీద మాకు డౌట్. నువ్వు ఇంత పెద్ద యూనివర్సిటీలో మీరు చదివి వచ్చిన తర్వాత మెట్ల మీద ఇద్దరు కలిస్తే దాని మీద ఇంత పెద్ద కథ అల్లేసి మీ యనమల రామకృష్ణుడు గారిని రంగంలోకి దింపి ఆయన ఏదేదో మాట్లాడి పిఎస్సి అని ఇంకోటని ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి మీ పార్టీ అంత కదులుతుందంటే మీ అమాయకత్వమా లేదా మీరేమైనా భయపడుతున్నారా? ఆ విపరీతమైన భయంలో ఉండారు. అంటే విపరీతంగా భయంగా పండుకుండే వాళ్ళు ఉంటారు చూడండి. చిన్న కిటికీ శబ్దమైన ఉలిక్కిపడి లేయడము, ఫ్యాన్ ఆఫ్ అయినా లేయడము, ఏసీ శబ్దం వచ్చినా లేయడం, ఆ పరిస్థితుల్లో మీరేమన్నా ఉండారని చెప్పి మాకు అసలు డౌట్ఫుల్గా ఉంది. ఇంతకు ముందు కూడా చూసాము మీరు అసెంబ్లీలో ఎన్నోసార్లు అసలు మా నాన్నగారికి కానీ మా తాతగారికి కానీ నేను చెడ్డ పేరు తేను అని. ఎవరన్నా కానీ మా నాన్నగారికి మా తాతగారికి మంచి పేరు తెస్తా అని చెప్తారు, కానీ చెడ్డ పేరు తేను అని ఎవరన్నా చెప్తారండి? ఎక్కడైనా విన్నారా ఇది ఇట్లాంటిది? దీన్ని బట్టి చూస్తుంటే ఎంత అసలు మీరు అమాయకులు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీరు ఎక్కడ మైక్ ముందరికి రారు. మీరు మైక్ ముందుకు వచ్చినారనుకోండి ఇటువంటివే ఏదన్నా కానీ మత పిచ్చి కుల పిచ్చి పార్టీ అంటూ ఉంటే అది టీడీపీ పార్టీ, టీడీపీకి అంటూ ఓటేస్తే ఉరేసుకున్నట్లే. ఇవన్నీ మీరు చెప్పి భయపడి మిమ్మల్ని మైక్ ముందరికి రానికుండా ట్వీట్ ద్వారా కేవలం దానికి పరిమితం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.